ఇక గమ్మతైన విషయం ఏంటంటే ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు ఎన్నన్నా అప్పుడు జస్ట్ 5 తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు 5. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇదైతే తప్పేం కాదు కదా, 23 నర్సింగ్ కాలేజీలు పెట్టినాయి కేసీఆర్. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు నాడు ఎన్ని అని అంటే జస్ట్ 5. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన నర్సింగ్ కళాశాలలు ఎన్ని అని అంటే 23. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అసలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏర్పడింది పురుడోసుకున్న దేనికోసం అని అంటే మన యొక్క ఆత్మగౌరవం ఒకటి, నీళ్ళు నిధులు నియామకాలు, ఇదే ట్యాగ్ లైన్ తోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. నీళ్ళల్లో మోసం జరుగుతుందని చెప్పేసి కొట్లాడినాం, నిధులల్లో మన నిధులను దోచుకపోయి ఆంధ్రోళ్ళు మొత్తము వాళ్ళ అభివృద్ధి చేసుకుంటారని కొట్లాడినాం, మన నియామకాలను కాకుండా వాళ్ళు నియమించుకుంటారు మొత్తం ఉద్యోగాలు వాళ్ళకి పోతున్నాయని కొట్లాడినాం. అయితే ఈ నీళ్ళు ఇచ్చిండా కేసీఆర్ అని అంటే నీళ్ళు ఇస్తేనే మనకు అన్ని లక్షల 272 లక్షల టన్నుల ధాన్యం పండింది అనేది వాస్తవం. ఇప్పుడు ఈ నీళ్ళు ఇస్తేనే 272 లక్షల టన్నుల ధాన్యం పండింది. నిధులు మన నిధులు మనం ఖర్చు పెట్టుకున్నాం కాబట్టే ఇన్ని రకాల కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిండు. ప్రతి ఏది చేసినా పైసలు ఉండాల్సిందే. కాబట్టి ఇక్కడున్న పైసలను సమర్థవంతంగా ఉపయోగించుకొని కేసీఆర్ గారు ఇన్ని రకాల కార్యక్రమాలు 100 కోకొల్లలు చెప్తా నేను 100 కార్యక్రమాలు చేశాను. నియామకాలు 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసిళ్ళు. 1,60,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో భర్తీ చేసిళ్ళు బాధాప్తగా. 30,000 ఉద్యోగాలకి ఎగ్జాములు పెట్టిళ్ళు. కొన్ని కారణాల వల్ల ఇది ఎలక్షన్ నోటిఫికేషను ఈ కోడ్ వల్ల ఆగిపోయింది. ఆ వచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా వీళ్ళు ఏం చేసిర్రు అని అంటే 1,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పేసి కాంగ్రెస్ డబ్బా కొట్టుకున్నది. వీళ్ళు ఇచ్చింది ఏంది, జస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఎగ్జామ్ రాపిచ్చిళ్ళు, నోటిఫికేషన్ ఇచ్చిళ్ళు, జస్ట్ రిజల్ట్ ఆగింది. ఆ రిజల్ట్ ఇచ్చి వీళ్ళు ఏం చేసిర్రు, నియామక పత్రాలను ఇచ్చిళ్ళు. ఇస్తే ఇవాళ 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పేసి డబ్బా కొట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే విషయం మీద ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ విద్యార్థులు నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు అని అంటే ఊంచుతుళ్ళు. అసలు మేము ఎవరికి ఓటేసినాము, ఏ ఆశయం కోసం ఓటేసినాము, ఏ ఆకాంక్షల కోసం ఓటేసినాం, మేము ఎందుకు ఓటేసినాం అంటే గత ప్రభుత్వం తప్పులు చేసిందని చెప్పేసి అత్యంత ప్రచారం చేసిళ్ళు. కేసీఆర్ గారిని తిట్టిళ్ళు. మేము మంచి చేస్తాం, ఓహో చేస్తాం, ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం, జంబో మెగా డిఎస్సి వేస్తాం అని చెప్పేసి, అదేవిధంగా February 1కి జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పేసి మాట్లాడితే ఇవాళ నిరుద్యోగులు వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి ఓట్లు వేస్తే వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిళ్ళు. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. నిరుద్యోగ భృతి 4,500 రూపాయలు ప్రతి విద్యార్థికి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. అది లేదు, ఉద్యోగాలు లేవు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను వీళ్ళ అకౌంట్లో వేసుకుంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కానీ అదేవిధంగా మంత్రివర్గంలో పనిచేస్తున్న వాళ్ళకి కానీ వాళ్ళ మీద ఎంత నీచమైన ఒపీనియన్ తోటి విద్యార్థులు ఉన్నారు అని అంటే అది మనం చెప్పలేని పరిస్థితి. నెక్స్ట్ ఇంకా చూద్దాం ఏంది అని అంటే రెసిడెన్షియల్ కళాశాలలు గత ప్రభుత్వంలో 2014 కంటే ముందు 146 మాత్రమే రెసిడెన్షియల్ కళాశాలలు ఉండే. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 737 రెసిడెన్షియల్ కళాశాలలు వచ్చినాయి. అనంటే 146 అంటే ఒక పేదోడు ఒక బువ్వ తినుకుంటా అక్కడే ఉంటూ విద్యకు దగ్గరగా నాణ్యమైన విద్య కోసము 146 నుంచి 737 రెసిడెన్షియల్ కళాశాలలు తయారు చేసిండు కేసీఆర్ అని అంటే అది మహత్తరమైన ప్రయత్నం. అది కనీసం ఒక్కటంటే ఒక్కటి కేసీఆర్ చేసిన ఈ అన్ని కార్యక్రమాలలో ఒక్కటంటే ఒక్కటి చేయమని చెప్పు ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ ప్రభుత్వాన్ని ముక్కు నేలకు రాస్తా బాజాప్తగా చెప్తానా, నేను ముక్కు నేలకు రాస్తా. ఆర్ట్స్ కాలేజ్ ముందు నేను ముక్కు నేలకు రాస్తా, సగం గుండు కొరికించుకుంటా సగం గుండు కొరికించుకుంటా వీళ్ళు ఒక్కటనే చేస్తే. ఐటీ ఉద్యోగాలు
ఐటీ ఎగుమతులు 57,256 కోట్ల ఐటీ ఎగుమతులు ఉంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నటువంటి హయాంలో ఐటీ ఎగుమతులు ఎన్ని అని అంటే 2,41,275 కోట్లు. ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి ఒకటే ఛాలెంజ్ చేస్తాను నేను. ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ 2014కు ముందు 57,256 కోట్ల ఐటీ ఎగుమతులు ఉంటే జస్ట్ 9 సంవత్సరాలలో దాన్ని ఇక కనీసం దగ్గరలో లేకుండా 2,41,275 కోట్లు ఐటీ ఎగుమతులను తీసుకొచ్చారు కేటీఆర్ గారు. కనీసం దీంట్లో నువ్వు ఒక పావంతు చేయబోయ్, నేను నీకు పాలాభిషేకం చేస్తా, ఆర్ట్స్ కాలేజ్ ముందు పాలాభిషేకం చేస్తా. దీని గురించి మాట్లాడే సోయి లేక పొద్దుగా లేస్తే వారి పర్సనల్ అటాక్ చేసుడు, మొత్తం ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసుడు, కేటీఆర్ గారిని తిట్టుడు, కేసీఆర్ గారిని తిట్టుడు. ఏం దుకాణం అయ్యా ఇది, అర్థం కాని లొల్లి. అరే మీకు పరిపాలన చేతగాక కేసీఆర్ని తిట్టితే ఏమొస్తుంది? బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గము, జర్నలిస్టులు, పత్రికా విలేకరులతోటి కొంత సమాచారం తీసుకోండి, సలహాలు తీసుకొని ఏ రకంగా మనం ముందుకు పోదామని చెప్పేసి మాట్లాడి, నేను ఇవాళ మొత్తం 18 గంటలు పనిచేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడును పొగుడు కాదు. ఇవాళ నువ్వు వచ్చినాక చంద్రబాబు నాయుడును పొగుడు కాదు, ఇక్కడున్న ఐటీ కంపెనీలను రేపటి రోజున చంద్రబాబు నాయుడు అనేటోడు ఆంధ్రాకి తరలించుకోపోకుండా చూడు. ఇక్కడున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ పెట్టుబడులు పెట్టకుండా చూడు. ఇక్కడ పెడుతున్న ఇన్వెస్టర్లు అదే ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయకుండా చూడు. అదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల ధరలు తగ్గి ఆంధ్రప్రదేశ్లో భూముల ధరలు పెరగకుండా చూడు. అది నువ్వు చేయాల్సిన పని. కానీ నీ యొక్క గురువైనటువంటి చంద్రబాబు నాయుడును పొగుడు కాదు. చంద్రబాబు నాయుడు 18 గంటలు పనిచేస్తే 24 గంటలు పనిచేస్తాడు. నీకేం సంబంధం? ఆయనతో నీకేం సంబంధం అయ్యా? నువ్వు చేసిన 2 గంటల పనైనా సక్రమంగా చెయ్యంటానం. చేసిన 2 గంటల పనైనా సక్రమంగా చేస్తే పరిపాలన బాగుంటుంది, పేదలకు అందుతుంది, అరే పరిపాలన దగ్గరికి పోతుంది అని మాట్లాడితే. కానీ ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో అప్పటిదప్పుడు ఏమో ఆ మాయా అర్థమవుతలేదు. 2014 ముందు బస్తీ దవాఖానాలు 0. అదే బస్తీ దవాఖానాలు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 496. ఇది మార్పు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ యొక్క జీడిపి అంటే కూడా ఆయనకు తెలుసో తెలియదో కానీ ఇక మనకు తెలియదు దాని గురించి. 3,78,00,00,000 కోట్లు జీడిపి అప్పుడు. అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ యొక్క జీడిపి ఎంత పెరిగింది అని అంటే 4-5 రేట్లు 13 లక్షలకు పెరిగింది. 13 లక్షల కోట్లకు పెరిగింది జీడిపి. అది నెక్స్ట్ ఐటీ ఉద్యోగాలు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ను చూస్తే చైనాకు సంబంధించిన కంపెనీలు కానీ ఇతరతర కంపెనీలు కానీ కోకల్లలుగా వచ్చినాయి. కోకల్లలుగా వచ్చి ఇక్కడ ఐటీ కంపెనీలు పెట్టినాయి. మీకు గమ్మత్తైన విషయాలు నిమ్మలంగా చూపిస్తా నేను. ఒక్కటే నిమిషం. ఐటీ ఉద్యోగాలు నాడు 3,23,396 ఉద్యోగాలు మాత్రమే తెలంగాణ రాష్ట్రం రాకముందు మన దగ్గర ఐటీ ఉద్యోగస్తులు ఉంటే, కేసీఆర్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, మంత్రిగా కేటీఆర్ గారు వచ్చిన తర్వాత 9,05,715 ఉద్యోగాలు ఐటీ ఉద్యోగాలు తయారు చేసిళ్ళు. అంటే ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు లెక్కలయ్యి. ఆ తర్వాత వచ్చిన వాటి గురించి నేను చెప్పట్లేదు ఇంకా. అదేవిధంగా రైతు బీమా నాడు 0. ఒక రైతు చచ్చిపోతే కనీసము ఎవరు పట్టించుకునే దాఖలాలు లేకుండే అప్పుడు. అంటే ఒక రైతు పేరు మీద ఒక గుంట భూమి ఉన్నా కూడా చచ్చిపోతే, అకాల మరణం చెందితే వారికి రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు. ప్రపంచంలో ఎక్కడ లేదు. దీని గురించి ఐక్యరాజ్య సమితిలో చర్చ జరిగింది. దీని గురించి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిరయ్యా. అది గొప్పతనం. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎల్లలు దాటి ప్రపంచం ఐక్యరాజ్య సమితిలో మాట్లాడేటట్టు చేసింది కేసీఆర్ గారు. నువ్వేం మాట్లాడతావు? అదేవిధంగా 2 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని 5 లక్షలు చేసిండు.
షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద 0 ఉంటే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద 0 ఉంటే 116 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తారు. వీళ్ళు చేసింది ఏంది అంత కథ, చేసిందంతా దుకాణం ఉత్తదే, అంతా ఉత్త దుకాణం పెట్టిళ్ళు కేసీఆర్ గారిని తిడుతుర్రు. ఇప్పుడు చెప్పురు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లారా, మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, కేసీఆర్ గారు చేసిన పథకాలు చూడండి, కేసీఆర్ గారు చూసిన అభివృద్ధి చూడండి, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి చూడండి. ఇది కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, ఇదంతా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి. దీంట్లో ఏ ఒక్కటైనా కనీసము రాంగ్ అని నిరూపిస్తే నేను సౌతున్న